హాయ్ గాయ్స్, వచ్చేసి మీకు నా వెయిట్ లాస్ జర్నీ గురించి అయితే చెప్తాను. నా ఓవరాల్ వెయిట్ వచ్చేసి 63 కేజెస్. 63 కేజెస్ నుంచి నేను ఇప్పుడు 44 కేజెస్ వరకు అయితే వెయిట్ లాస్ అనేది అయ్యాను. ఓన్లీ జస్ట్ 3 monthsలోనే నేను వెయిట్ లాస్ అనేది అయ్యాను. అది ఎలాగంటే ఇప్పుడు మీకు చెప్తాను. నేను 6 years బ్యాక్ నాకు మ్యారేజ్ అయ్యింది. అప్పుడు నా మ్యారేజ్ అయినప్పుడు నేను 55 కేజెస్ అయితే ఉన్నా. 55 కేజెస్ ఉన్న తర్వాత నేను వచ్చేసి బాగా కొత్తగా మ్యారేజ్ అయింది కదా, ఇంకా బిర్యానీస్ అలాంటివన్నీ బాగా తినేసి ఐస్ క్రీమ్స్ ఓవర్ వెయిట్ అలా అయిపోయాను అనమాట. ఇంకా అన్నీ తినేసి అసలు నేను పెరిగేది కూడా నాకు తెలియకుండానే నేను వెయిట్ అనేది పెరిగాను. దాని తర్వాత వచ్చేసి నేను 63 కేజెస్ అయినా. 63 కేజెస్ అయినప్పుడు నేను ఎలా ఉన్నా అంటే నా రిఫరెన్స్ పిక్స్ అయితే మీకు ఇక్కడ సైడ్లలో నీకు ఇస్తాను చూడండి, అప్పుడు నేను ఎలా ఉన్నాను అనేది. ఆ వెయిట్ నుంచి నేను ఇప్పుడు 44 కేజెస్ వరకు అయితే తగ్గాను. అప్పుడు నేను తగ్గాను 3 monthsలో. దాన్ని నేను మెయింటైన్ చేసుకుంటా వచ్చాను అనమాట. అది ఎలా తగ్గానో మీకైతే ఇప్పుడు చెప్తాను. అప్పుడు నేను వచ్చేసి ఆ వెయిట్ పెరగడం వల్ల నాకు పీరియడ్స్ సరిగా అయ్యేవి కావు. 3 monthsకి ఒకసారి పీరియడ్స్ అనేది అవుతుండే. అయితే అప్పుడు నేను ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి హిమాయత్ నగర్లో ఉన్న హాస్పిటల్కి అయితే నేను వెళ్ళాను. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఇంకా ఆ మేడం చెప్పింది, నువ్వు ఓవర్ వెయిట్ ఉన్నావమ్మా, నీ హైట్కి తగ్గ వెయిట్ లేవు. 63 కేజెస్ అంటే చాలా ఓవర్ వెయిట్. ఇప్పుడు నువ్వు ఈ వెయిట్ అనేది తగ్గాలి, తగ్గితేనే నీకు పీరియడ్స్ అనేది కంటిన్యూస్గా వస్తాయి అని చెప్పినప్పుడే నాకు రియలైజ్ అయినా, అరే ఇంత వెయిట్ అయ్యానో, అసలు నా డ్రెస్సులు కూడా నాకు పట్టట్లేదు, ఇంకొచ్చేసి బాగా వెయిట్ అయ్యా. ఇంకా దాని తర్వాత నేను ఇంకా ఆలోచించా, ఇంకెలా అయినా సరే వెయిట్ అనేది తగ్గాలి, లేదంటే కాని పని అని చెప్పేసి ఇంకా వెయిట్ తగ్గడం అయితే స్టార్ట్ చేశాను. అంతకుముందు కూడా నేను వెయిట్ ఉన్నప్పుడు అందరూ ఇలా థింక్ చేసేవారు అనమాట. ఎలా థింక్ చేసేవారంటే, వెయిట్ బాగా ఎక్కువ ఉన్నావు కదా, లావుగా ఉన్నావు కదా, ఇంకా నీకు ఏ పనైనా ఈజీ, నువ్వు ఏదైనా చేయగలవు, ఏదైనా ఎత్తగలవు, ఎంత పనైనా చేయగలవు అనేసి అనుకుంటారు. కానీ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల మనం పనిని ఎక్కువ చేయలేము. ఎందుకంటే మనకు దమ్ వస్తుంటుంది, ఆయాసం వస్తుంటుంది, ఇలా కంటిన్యూ అవుతుంటాయి. ఏ పని కూడా మనం ఎక్కువ చేయలేము. అది మనకు మాత్రమే తెలుసు, కానీ వేరే వాళ్ళకైతే తెలియదు. వాళ్ళైతే మనం ఇలా అర్థం చేసుకుంటారంటే, నువ్వు వెయిట్ ఎక్కువ ఉన్నావు కదా, ఏ పనైనా చేయగలవు, ఏదైనా ఎత్తగలవు, ఏదైనా చేయగలవు అంటారు. కానీ అది సాధ్యం కాదండి. వెయిట్ తక్కువగా ఉన్న వాళ్ళే స్పీడ్గా ఏదైనా పని స్పీడ్గా చేయగలరు. కానీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఏ పని అయితే చేయలేరు. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. వేరే వాళ్ళు అనుకుంటారు అనమాట అలా. అండ్ దాని తర్వాత వచ్చేసి నేను ఏ ఫంక్షన్కి పోయినా కూడా నాకు నేను చూసుకొని అసలు ఎట్లా అంటే గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని. అరే వీళ్ళేమో స్లిమ్గా ఉన్నారు, నేనే బోండంలా ఉన్నా అని చెప్పేసి అనుకునేదాన్ని. వెయిట్ లాస్ అవుదాం లేదు ఇది చేద్దాం అవుతాం అని చెప్పేసి నేను అనుకొని ట్రై చేసేదాన్ని. స్టార్టింగ్లో అయితే అవుతా అని చెప్పేసి ట్రై చేశాను. కానీ ఎందుకో మధ్యలో ఇంకా ఫుడ్ ఎక్కువ తినేసి సరైన నాలెడ్జ్ లేదు వెయిట్ లాస్ ఎలా అవ్వాలని చెప్పేసి. అలా అవ్వడం వల్ల ఇంకా మేడంని కలిసాక ఆ మేడం అనేది ఎలా వెయిట్ లాస్ కావాలో నాకైతే సజెషన్ చేసింది. ఫ్రూట్స్ ఎక్కువ తినమని, డైట్ మెయింటైన్ చేయమని, ఇలాంటివన్నీ సజెస్ట్ చేసింది. ఇంకా దాని తర్వాత నేను ఇంకా ఎలా అయినా సరే వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి తినాను అని చెప్పేసి ఇప్పుడైతే చెప్తాను. నేనైతే ఎవరితో అయితే షేర్ చేసుకోలేదండి. నేను ఇలా వెయిట్ లాస్ అవుతున్నా అని ఎవరికైతే చెప్పుకోలేదు. నాకు నేనే డిసైడ్ అయిపోయాను అనమాట. ఎలా అయినా వెయిట్ లాస్ కావాలి అని చెప్పేసి నేను ఇంకా మనసులో బాగా డిసైడ్ అయిపోయాను. ఈవెన్ మా హస్బెండ్ కూడా స్టార్టింగ్లో నేను షేర్ చేసుకోలేదు వెయిట్ లాస్ అవుతా అని చెప్పేసి. ఆ మేడం చెప్పేసరికి ఇంకా నేను ఆ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఇంకా దాని తర్వాత నేను ఎలాగైనా వెయిట్ లాస్ కావాలని చెప్పేసి నేను ఇంకా ఫిక్స్ అయిపోయా. మా హస్బెండ్ కూడా మళ్ళీ ఆయన కూడా ఎందుకు వెయిట్ లాస్ అవ్వడు అన్నట్టే ఆలోచించేవాడు. నువ్వు ఎలా ఉన్నా బాగానే ఉంటావులే, వెయిట్ లాస్ ఎందుకు అని చెప్పేసి అనేవాడు. కానీ నేనైతే అలా కాదు, ఎట్లా అయినా సరే వెయిట్ లాస్ అవ్వాల్సిందే అని చెప్పేసి నా మైండ్లో నేను ఫిక్స్ అయిపోయా. అలా ఫిక్స్ అయిపోయాక ఇక నా వెయిట్ లాస్ అనేది నేను స్టార్ట్ చేసా. స్టార్టింగ్లో అయితే కొన్ని యూట్యూబ్లో అక్కడిక్కడ చూసి కొన్ని డ్రింక్స్ అయితే ట్రై చేస్తా. మార్నింగ్ లేవగానే ఇంకా లేవడమే నేను ఇంకా వెళ్ళి హాట్ వాటర్ పెట్టుకొని అందులో జీరా ఉంటుంది కదండి, అంటే జీలకర్ర 1 teaspoon వేసి అందులో నేను హాట్ వాటర్ వచ్చేసి ఒక ప్రిఫరెన్స్ చేసేదాన్ని. దానివల్ల కూడా నా వెయిట్
తొందరగా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అయింది. ఇంకా దాని తర్వాత నేను ఇడ్లీ తినేదాన్ని. ఇంకా ఇడ్లీ తిన్న తర్వాత గ్యాప్ వస్తుంది. ఎంత ఇంకా 1:30 కల్లా లంచ్ చేసేదాన్ని. ఇంకా లంచ్ కూడా తొందరగా తినేసేదాన్ని కాదు. అంతకుముందు అయితే నేను చాలా తొందరగా తినేసేదాన్ని. ఏదైనా సరే ఒక 5 మినిట్స్ కూడా 3 మినిట్స్లో తినేసి వదిలేసేదాన్ని. కానీ ఇప్పుడు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడైతే నేను ఇంకా వెళ్ళి ఏం తిన్నా ఫుడ్, ఇప్పుడు ఒక ఫస్ట్ చపాతీ తీసుకొని దాన్ని ఇంకా మెల్లగా ఇంకా పక్కన కొలీగ్స్ ఉంటారుగా, వాళ్ళతో మాట్లాడుకుంటా మెల్లగా తినేసేదాన్ని. దాని తర్వాత ఇంకా కొంచెం రైస్ కూడా పప్పులో తినేసి ఇంకా కొంచెం కర్డ్ వేసుకొని ఇంకా కర్డ్లో తినేసేదాన్ని. ఫైనల్గా కర్డ్ తిన్న తర్వాత ఇక కిందికి వెళ్ళిపోయి ఇంకా వాటర్ అనేది అస్సలు తీసుకునేదాన్ని కదా. మినిమం 1 అవర్ తర్వాతనే నేను వాటర్ అనేది తీసుకునేదాన్ని. ముందు కావాలంటే నేను ముందు తాగేదాన్ని, ఎందుకంటే టిఫిన్ చేస్తుండే కదా. 10కి అలా టిఫిన్ చేసేసి ఇంకా 11కి అట్లా బాగా వాటర్ తీసుకునేదాన్ని. అది కూడా హాట్ వాటర్ బాగా తీసుకొని దాని తర్వాత నేను వచ్చేసి ఇంకా 1:30కి అట్లా లంచ్ చేసేదాన్ని. 2 అవుతుండే, 1:30కి స్టార్ట్ చేసి ½ అన్ అవర్ లంచ్ మెల్లగా తినేసి ఇంకా కిందకి వచ్చేసి ఇంకొక 5-10 మినిట్స్ అనేది నేను వాక్ చేసేదాన్ని. వాక్ అంటే మరీ డిస్టర్బెన్స్ వాక్ కాదు, అక్కడే కొంచెం అటు ఇటు ఇలా తిరిగేదాన్ని. ఇలా తిరిగేసి ఇంకా వెళ్ళి ఇంకా చైర్లో కూర్చొని ఇంకా వర్క్ ఉంటుండే కదా, అదొక 2 అవర్స్ ఇంకా ఆ వర్క్ చేసుకుంటా ఇంకా మధ్యలో లేచి అలానే కూర్చొని అయితే ఉండేదాన్ని కాదు. మధ్యలో లేస్తుండే, కొంచెం వాక్ చేస్తుండే, మళ్ళీ వాటర్ తాగుతుండే. ఇప్పుడు లంచ్ చేసిన 1 అవర్ తర్వాత మళ్ళీ నేను వాటర్ తీసుకుంటుండే, హాట్ వాటర్. మినిమం నేనైతే 3 లీటర్స్ కంపల్సరీ అయితే తీసుకుంటుండే. అది కూడా ఆఫీస్లో ఉన్నంతసేపు హాట్ వాటర్, ఇంటికి వచ్చాక నార్మల్ వాటర్ తీసుకుంటుండే. అండ్ ఇక వాక్ చేసుకుంటా మధ్యలో లేచి వాకింగ్ చేసుకుంటా. ఈ ఈవినింగ్ టైంలో కూడా నాకు ఛాయ్ అంటే అసలు ఛాయ్ లేని అస్సలు నేను ఉండేదాన్ని కాదు. అసలు ఛాయ్ ఒక 3-4 టైమ్స్ అన్నా నేను టీ తాగేదాన్ని. ఇంకా వెయిట్ లాస్ ఉన్నా కదా అని చెప్పేసి ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇంకా బాగానే ఇంకా ఎప్పటిలాగానే తాగాను అనమాట. ఇంకా దాన్ని ఇంకా తర్వాత వచ్చేసి నేను కొంచెం క్వాంటిటీ అనేది తగ్గించుకుంటూ వచ్చాను. ఒకటేసారి అయితే నేను బంద్ చేయలేదు. కొంచెం 6:30 వరకు నాకు జాబ్ అయిపోతుండే. ఇంకా జాబ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఈవినింగ్ టైంలో బాగా ఆకలేస్తుంది, ఎందుకంటే ఏం తినేదాన్ని కాదు కదా. మార్నింగ్ 2 ఇడ్లీలు, ఆఫ్టర్నూన్ ఒక చపాతి, కొంచెం రైస్, ఇక ఈవినింగ్ అనే ఫుల్ హంగ్రీ. ఇంకా నేను ఏం చేసేదాన్ని, ఇంకా బండి మీద తొందరగా ఇంటికి ఒక 20 మినిట్స్లో వచ్చేసేదాన్ని. వచ్చేసిన తర్వాత రాగానే ఫస్ట్ నేను ఏం చేసేస్తాను, చపాతీ ప్రిపేర్ చేసేస్తుండే. ఆల్రెడీ కర్రీ నేను 2 టైమ్స్కి చేసి పెట్టేస్తుండే, మళ్ళీ రిస్క్ చేసుకొని మళ్ళీ ప్రిపేర్. ఇంకా చపాతీ గబగబా 2 చపాతీలు చేసేసుకొని ఇంకా ఫస్ట్ అవి తినేసేస్తుండే. ఫస్ట్ రాగానే హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఫేస్ వాష్ చేసుకోవడం, వెళ్ళడం, చపాతీలు చేసేసుకోవడం, ఇక తినేయడం. ఇక అవి తినేసిన తర్వాత ఇంకా నేను మళ్ళీ ఇంకా కొద్దిగా ½ అన్ అవర్ తర్వాత మళ్ళీ వాటర్ తాగేదాన్ని. ఇంకా కొంచెం మళ్ళీ పడుకునే ముందు కూడా కొంచెం వాకింగ్ చేసేదాన్ని, ఒక 10 మినిట్స్ అట్లా వాకింగ్ చేసేదాన్ని. వాకింగ్ చేసేసి ఇంకా పడుకునేదాన్ని. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి నేను వర్కౌట్స్ అనేది ఏం చేసేదానంటే, ఫస్ట్ స్టార్టింగే వర్కౌట్స్ అయితే నేను స్టార్ట్ చేయలేదు. నేను ఫస్ట్ అయితే డైట్ స్టార్ట్ చేశాను. డైట్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఎక్కువ ఎఫెక్ట్ అవుతలేదంటే అప్పుడు నేను వర్కౌట్ అనేది స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా నేను కరెక్ట్ 7కి లేచేదాన్ని. మార్నింగ్ 7కి లేచి ఇంకా అప్పటి నుంచి నేను వర్కౌట్లో ఒక 1 వీక్ తర్వాత వర్కౌట్లు అని స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగ్ లేవగానే ఇటు వంట అటు వర్కౌట్స్ 2 చేసేదాన్ని. వర్కౌట్లు అంటే భారీగా అయితే ఏం చేయలేదు, ఓన్లీ సూర్య నమస్కారాలు చేసేదాన్ని. అండ్ ఇంకొకటి వచ్చేసి స్టమక్ తగ్గడానికి నౌకాసనం అని చెప్పేసి ఒక ఆసనం ఉంటుంది. నౌకాసనం, ఇంకొక వేరే ఆసనం ఉంటుంది, నాకు ఆ పేరు అంత గుర్తొస్తలేదు. నౌకాసనం అని చెప్పేసి ఒక యాంగిల్ ఉంటుంది, ఆ యాంగిల్ ఇంకొక యాంగిల్ అనేది నేను చేసేదాన్ని. దాని తర్వాత ఇంకా మాకు 2nd ఫ్లోర్లో ఉంటుండే హౌస్, 2nd ఫ్లోర్లో ఉంటుంది కాబట్టి నేను వచ్చేసి ఇంకా 1 ఫ్లోర్ వరకు అయితే ఒక 30-40 టైమ్స్ ఎక్కి దిగేదాన్ని. అది కూడా ఎప్పుడు మార్నింగ్ టైంలో బ్రష్ చేసుకుంటూ మరి ఎక్కి దిగేదాన్ని. అలా బ్రష్ చేసుకుంటూ మళ్ళీ పక్కన వంట, ఇటు వంట అటు వర్కౌట్స్ ఇటు బ్రష్, ఇవన్నీ కంటిన్యూ. ఎందుకంటే నాకు టైం ఉండేది కాదు, అందు గురించి అని చెప్పేసి ఇంకా ఇటు వంట పెట్టేసేదాన్ని, వచ్చేసి బ్రష్ చేసుకుంటూ ఇటు వర్కౌట్స్.
మెట్ల మించి ఎక్కడం దిగడం అలా చేసేదాన్ని. పక్కన వాళ్ళు ఎవరైనా చూస్తున్నారా అని చెప్పి వాళ్ళని కొంచెం చెక్ చేసుకునేదాన్ని. ఎవరైనా చూస్తున్నారా అని చెప్పేసి, అంటే వాళ్ళు ఏం అనుకోరు, మనకు కొంచెం సిగ్గు అన్నమాట. ఇక అందు గురించి అని చెప్పేసి పక్కన ఎవరైనా చూస్తున్నారా లేదా చెక్ చేసుకొని ఎక్కడం దిగడం అలా చేసేసి మళ్ళీ వచ్చేదాన్ని. అలా వచ్చేసి అక్కడ వంట చెక్ చేసేదాన్ని, వంట అయ్యిందా లేదా అని చెప్పేసి ఫస్ట్ వంట, టిఫిన్ అవన్నీ చేసుకుంటుంటూ ఇటు వర్కౌట్స్, సాంగ్స్ పెట్టుకునేదాన్ని. ఇటు టీవీలో సాంగ్స్ పెట్టుకొని ఇంకా వర్కౌట్స్, సూర్య నమస్కారాలు వచ్చేసి ఒక 20-30 టైమ్స్ చేసేదాన్ని స్టార్టింగ్లో. అలా చేసుకుంటూ చిన్న చిన్న వర్కౌట్స్ అనేది స్టార్ట్ చేస్తా. ఇలా స్టార్ట్ చేసేసి ఇలా వంట, ఇంకా మళ్ళీ సేమ్ ఇంకా ఈ ఆఫీస్కి వెళ్ళేదాన్ని. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంకా టిఫిన్ అనేది ఇంకా నేను ఇంట్లో చేసేదాన్ని కాదు, బాక్స్ కట్టేసుకొని ఇంకా ఆఫీస్కి వెళ్ళేదాన్ని. ఇంకా ఆఫీస్కి వెళ్ళగానే ఇంకా నేను ఆ వర్క్ చేసుకొని ఇంకా టిఫిన్ ఇంకా అక్కడనే చేసేసి ఇక లంచ్ కూడా ఇలానే సేమ్, ఇంకా ఏం చేంజెస్ అయితే ఏం లేవు, వర్క్ అవే చేసేదాన్ని. ఇంకా నైట్ టైంలో కొంచెం స్టెప్ బై స్టెప్ అని చెప్పేసి నేను చేంజ్ చేసుకుంటూ వచ్చానమాట. ఒకటేసారి కాని పని అంతా చేంజ్ చేయలేం కాబట్టి, ఎందుకంటే మన బాడీ ఇంతవరకు మంచి ఫుడ్, అంతంత ఫుడ్, ఎక్కువ హెవీ ఫుడ్ తీసుకొని ఒకటేసారి క్వాంటిటీ మొత్తం తీసేసరికి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం జాబ్ చేయలేము, ఇంట్లో పనులు చేసుకోలేము, ఏది కూడా మన వల్ల కాదు. ఎందుకంటే ఎనర్జీ ఉండదు, మన బాడీ అంత ఎనర్జీ తీసుకునేది. ఇప్పుడు కొంచెం అంత తక్కువ క్వాంటిటీలో ఎనర్జీ అంటే అసలు తట్టుకోదు బాడీ. అందు గురించి నేను అది కొంచెం అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఒకటేసారి అయితే బంద్ చేయలే. ఫస్ట్ అంటే నేను అప్పట్లో 4 ఇడ్లీస్ తింటే దాన్ని 2కి చేశాను అనమాట. అండ్ బాగా రైస్ ఎక్కువ తింటే దాని క్వాంటిటీ ఆఫ్ చేశాను. అండ్ చపాతీ 1, అలా క్వాంటిటీ అనేది తగ్గించుకుంటూ వచ్చాను. అండ్ చికెన్ కూడా బాగా ఎక్కువ తిన్నా. చికెన్ అయితే నేను ఏం కాంప్రమైజ్ కాలేదు. చికెన్ కూడా నేను బాగానే తిన్నా, ఎందుకంటే చికెన్లో ప్రోటీన్స్ బాగా ఉంటాయి కదని చెప్పేసి. చపాతీలలో కూడా నేను చికెన్ ఎప్పుడు చేసుకున్నా బాగా చికెన్, 2 చపాతీలు అంటే అది ఆయిల్ పెట్టినవి కాదండి, ఫుల్కాలు అయితే ప్రిఫరెన్స్ చేసేదాన్ని. ఇప్పుడు ఇంకా ఫుల్కాలు కర్రీ పెట్టుకొని ఇంకా నేను తినేసేదాన్ని. ఇలా అయితే నేను చేశాను. దాని తర్వాత ఇంకా గ్రీన్ టీ మెల్లగా అలవాటు చేసుకున్నా. ఇంకేదంటే మనము ఈ రెగ్యులర్గా షుగర్ వేసిన టీ అనేది కొంచెం ఇంకా బంద్ చేసేసి ఇంకా నేను గ్రీన్ టీకి కొంచెం డైవర్ట్ అయ్యా. ఇంకా అక్కడి నుంచి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఇంకా రిలాక్స్ మార్ట్ ఉంటుంది నాకు, అక్కడికి వెళ్ళేసి ఇంకా నేను గ్రీన్ టీ అలాంటివి తీసుకున్నాను. ఇంకా గ్రీన్ టీ తీసేసుకొని ఇంకా ఆఫీస్కి వెళ్ళగానే ఫస్ట్ ఆ టీకి బదులు నేను ఏం చేశానంటే గ్రీన్ టీ, హనీ అనేది నేను క్యారీ చేసేదాన్ని. గ్రీన్ టీలో హనీ బాటిల్ ఒకటి తీసుకొని ఆఫీస్కి వెళ్ళేదాన్ని. ఇంకా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇక మార్నింగ్ టైంలో ఇంకా హాట్ వాటర్ ఇలాగా అక్కడ నాకు అవైలబులే కాబట్టి ఇంకా హాట్ వాటర్లో గ్రీన్ టీ సాషెట్స్ వేసి కొంచెము ఇలా అనేసి ఒక 2 మినిట్స్ అట్లా పెట్టి తీసి అందులోనే 1 టీ స్పూన్ హనీ అనేది యాడ్ చేసి కలిపి ఇంకా అది తాగడం అనేది స్టార్ట్ చేస్తాను. అది మార్నింగ్ టైంలో ఒకసారి, ఈవినింగ్ టైం ఒకసారి గ్రీన్ టీ తీసుకున్నదాన్ని. ఇంకా అప్పుడప్పుడు ఈవినింగ్ టైంలో బాగా ఆకలి వేస్తే ఇంకా నార్మల్ జ్యూసెస్ తాగేదాన్ని, షుగర్ తక్కువ వేయించి జ్యూసెస్ తాగేదాన్ని. లేకపోతే ఇంకొకటి పానీపూరి తినేదాన్ని. పానీపూరి కూడా ఇంకా దానివల్ల కూడా వెయిట్ పెరుగుతారా అని డౌట్తో ఉన్నా అలా ఇలా, కానీ ఇంకా నేను పానీపూరి అయితే తినడం అయితే బంద్ చేయలేదు. అప్పుడప్పుడు ఇంకా పానీపూరి బాగా ఆకలిస్తే, నాకు తక్కువ క్యాలరీస్ వల్ల అవైలబుల్ అంటే నాకు ఆలోచిస్తే పానీపూరియే ఎక్కువ అనిపించింది. పానీపూరిలో వచ్చేసి పప్పు ఉంటుంది, ఇంకా వాటరు, ఒక పూరి కాబట్టి చిన్నవే కదా, మరి అంత క్యాలరీస్ అనేది ఎక్కువ ఉండవని అనిపించి ఇంకా పానీపూరి తినేసేదాన్ని. పానీపూరి తినేసి మళ్ళీ వచ్చేసి సేమ్ ఇంకా 2 చపాతీలు చేసుకొని కర్రీ ఏది ఉందో పెట్టేసేదాన్ని. కర్రీ అనేది నేను తక్కువ ఆయిల్, ఎక్కువ ఆయిల్ అట్లా చూసేదాన్ని కాదు. కర్రీ అనేది మంచిగా కొంచెం టేస్టీగా ఉండేటట్టే వేసుకున్నాను. అన్ని మసాలాలు అవన్నీ చేసుకొని టేస్టీగా ఉండేటట్టే నేను చేసేసుకునేదాన్ని. కానీ 2 పుల్కాలు కర్రీ కూడా నేను ఎక్కువనే తినేదాన్ని. ఆయిల్ మరీ అంత తగ్గించలేదు. నార్మల్గా నేను ఇప్పుడు రెగ్యులర్గా వేసే కర్రీసే చేసుకొని నేను ఇంకా తినేదాన్ని. ఇంకా ఇలా డైలీ ఇలా ఎక్సర్సైజులు చేసుకుంటా ఇలా చేస్తూ నాకు ఇంకా 1 మంత్ అయిపోయింది ఈ రొటీన్లో. సేమ్ ఇదే చేశాను. 1 మంత్ అయింది. 1 మంత్ తర్వాత ఇంకా అందరూ ఇంకా నన్ను చూసిన డిఫరెంట్గా చూస్తున్నారు ఆఫీస్లో.
వెళ్ళేసరికి ఏంటి ఇంత వెయిట్ లాస్ ఏంటి, అసలు నువ్వు ఇలా కనిపిస్తున్నావు, ఇలా అయిపోయినావేంటి, మొత్తం రోజు రోజుకి ఇట్లా అవుతున్నావేంటి, ఇంత డిఫరెన్స్ ఏందని చెప్పేసి అంటే నేను అవునా నాకేం అనిపించట్లేదా అని చెప్పేసి తర్వాత వాళ్ళందరూ అన్నారు. అంటే చూడని వాళ్ళు, చాలా రోజుల తర్వాత చూడని వాళ్ళు కూడా చూసి ఏంటి అసలు కొంచెం అంత చిక్కిపోతున్నావేంటి, ఈ మధ్య బాగా చిక్కిపోతున్నావు, ఏమైనా డైటింగ్ చేస్తున్నావు అంటే నేను వాళ్ళకి ఎక్కువ షేర్ చేసుకునేదాన్ని కాదు, చెప్పేదాన్ని కాదు. అయితే ఇంకా చిక్కిపోతున్నావేంటి అంటే నాకే కొంచెం ఇంకా లోపల సంతోషం. ఎందుకు సంతోషం అంటే ఏదో అబ్బా ఇన్ని రోజులేమో లావు ఉన్నావు, ఇట్లున్నావు అట్లున్నావు అని చెప్పేసి అనేవాళ్ళు, ఇప్పుడేమో నువ్వు ఏంటి ఇలా ఎత్తున్నావు, తగ్గుతున్నావు ఏంటి అని చెప్పేసి అంటుంటే ఒక రకమైన సంతోషం. అదేంటో మనకు కాకుండా పక్కలో వచ్చి మనని ఏదైనా కానీ అందంగా ఉన్నావు అని కానీ స్లిమ్ అయినావు అని చెప్పేసి ఒక మాట అంటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా, అట్లా కొంచెం హ్యాపీగా అనిపించేది. అండ్ అప్పుడు కూడా నేను అంత వెయిట్ చెక్ చేసుకోలేదు, పోనీ తగ్గుతున్నానా, ఓకే తగ్గితే ఇంకా బెటరే కదా అని చెప్పేసి ఇంక ఇలానే నేను ఇక కంటిన్యూ చేసేదాన్ని. ఇంకా డైలీ ఇలా తినడము, ఇలా హ్యాబిట్స్ అయితే ఇవే నేను వాడాను, ఇంకేం డిఫరెన్స్ లేదు. ఎక్కువ నేను ఏం ఖర్చు పెట్టలేదు, ఉన్నవే చేసుకొని తిన్నా, ఏం ఎక్కువ వెళ్ళిపోలేదు డైట్ అని చెప్పేసి అదని చెప్పేసి నేను ఎక్కువ ఏమి వెళ్ళిపోలేదు, ఉన్నవే తిన్నా. స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లం అనిపించేది, కొంచెం హెడేక్ వచ్చేది, కొంచెము నీరసంగా అనిపించేది. బట్ ఏంటంటే టైం అనేది నాకు నేను పెట్టుకున్నాను కదా, ఈ టైంకి తినాలి ఈ టైంకి తినాలని చెప్పేసి ఆ టైం ప్రకారం ఒక 1 వీక్ తర్వాత నాకు బాగా అలవాటు అయిపోయింది. ఇక అలా అలవాటు అవ్వడం వల్ల నాకు ఏమంత ఇక డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. ఇంకా ఏమి అలవాటు అయిపోయింది కదా ఎలాగో ఇలా తినడం అని చెప్పేసి నా బాడీ కూడా కొంచెం ఆ తక్కువ ఫుడ్ని అవన్నీ కూడా నా బాడీ అలవాటు చేసేసుకుంది. ఇంకా దాని తర్వాత నాకు ఏమంత ఇబ్బంది ఏమి అనిపించలేదు, అదే అయితే కంటిన్యూ అయిపోయింది. కానీ అప్పటి వరకు అయితే నేను బిర్యానీ జోలికి అయితే ఎప్పుడు వెళ్ళేదాన్ని కాదు. ఇంకా ఆఫీస్లలో బర్త్డేస్ అవి అయితే కూడా వాళ్ళు బిర్యానీ తెప్పించేవాళ్ళు. అప్పుడేమో అందరూ మంచిగా నా ముందర కూర్చొని మంచి బిర్యానీలు అన్నీ అందరూ ఇట్లా పెట్టుకొని మంచిగా తింటుండే. నాకు తెప్పించిన బిర్యానీ అయితే అస్సలు తినకపోతే నేను ఆలోచించుకుంటూ ఆగుస్తుంటుండే, తినాలా వద్దు తినొద్దు అని చెప్పేసి. అప్పుడు నేను ఏం చేస్తుండే, అందరు తింటున్నారు కదా, నేను ఒక్కదాన్ని తినకపోతే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు, తెప్పించిన వాళ్ళు ఫీల్ అవుతారు. అందుకని నేను ఏం చేస్తుండే, అందులో ఎక్కువ క్వాంటిటీ తీసుకోకుండా కొంచెం క్వాంటిటీ కొంచెము పీస్ అంతే అది తీసేసుకొని ఇక అది తినేస్తుండే. ఇంకా తినేసి వాళ్ళందరూ నా ఆశ్చర్యంగా ఇస్తుండే, ఏంది అసలు మరి ఇంత ఘోరంగా చేస్తున్నారు, ఏంది ఘోరంగా ఇంత తక్కువ తింటారా అని చెప్పేసి అందరు ఇట్లా ఆశ్చర్యంగా చూస్తుండే. ఏం కదా నా బాడీ అలవాటు చేసుకుందని చెప్పేసి ముందు నేను నా మైండ్ని సాటిస్ఫై చేసుకుంటుండే, తర్వాత నా కడుపుని. ముందు నా మైండ్ని నేను ఇంతే తినాలి అని చెప్పేసి మైండ్లో ఫిక్స్ అయిపోయా. ఆ ఫిక్స్ అయిపోయిన దాన్ని నేను అంతే తినేదాన్ని. తిన్న తర్వాత నా మైండ్ సాటిస్ఫై అయినాక నా కడుపు అనేది ఇంకా సాటిస్ఫై అయిపోతుండే, ఎందుకంటే నా మైండ్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది కాబట్టి ఇంతే తినాలని చెప్పేసి. ఇంకా దానివల్ల నా స్టమక్ కూడా సాటిస్ఫై అయిపోయింది. ఇంకా ఓకే బాగుంది మంచిగా ఉంది. దాని తర్వాత నాకు ఎనర్జీ అనేది ఇంకా తగ్గుతుంది కదా, అదేంటో మరి నేను డైటింగ్ చేసే టైంలో ఎనర్జీ అనేది నాకు బాగా పెరిగిపోయింది అనమాట. మంచి ఎనర్జెటిక్గా మంచిగా. అంతకుముందు నేను లేచి నడవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది, పరిగెత్తాలన్న ఆయాసం కొంచెం ఎక్కువ పని చేసినా నాకు ఆయాసం అనిపించేది. అదేందో నేను డైటింగ్ అదైతే ఇది స్టార్ట్ చేశాను డైటింగ్ లాంటిది అయిపోయింది, ఇంకా మంచి ఎనర్జీ వచ్చేసింది. ఏ పైన టక్క చేసేస్తున్నా, లేస్తున్నా, నడుస్తున్నా, ఇంకా మెట్లు ఎక్కుతున్నా దిగుతున్నా, అసలు నాకు ఆయాసం అనేది రావట్లేదు. ఇంకా ఏదైనా తొందరగా చేసేస్తున్నా పని, నాకు ఏమంత ఆయాసం అనిపిస్తుంది. నాకే లోపల నుంచి లైట్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఆ ఫీలింగ్ అనేది నాకు హ్యాపీనెస్ ఇస్తుంది బాగా. అరే అంతకుముందు నేను ఇది చేయకపోను, ఇది ఇలా ఎత్తకపోకపోను, ఇది చేయకపోను అని చెప్పేసి అలా ఉండేది. కానీ దాని తర్వాత అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించేది ఒక 2 months అలా చేశాక. దాని తర్వాత ఇక మొత్తం కంప్లీట్గా నాకు అనేది ఇదే సేమ్ డైట్ అనేది మెయింటైన్ చేసుకుంటా 3 months వరకు అయితే వచ్చాను. ఇంకా 3 months తర్వాత నా వెయిట్ పోయి ఇంకా ఒకసారిగా అందరూ చాలా తగ్గావు, చాలా డిఫరెన్స్ వచ్చింది, నీకు వెయిట్లో చాలా డిఫరెన్స్ వచ్చింది అని చెప్పేసి చూసుకుంటే 46 వచ్చిన.
46 వెయిట్ చూసి అసలు నాకు షాక్ అయినా, అసలు నేనేనా ఇంత 46, ఎక్కడ 63, ఎక్కడ 46 చెప్పండి. అసలు మస్తు ఆశ్చర్యమైన, ఫుల్ హ్యాపీ. అబ్బా నాకు ఇంకా జోష్ అనేది ఇంకా పెరిగిపోయింది. అరే నేను ఇంకా చేయగలను, ఇంకా వెయిట్ తగ్గగలను, నా వల్ల అవుతుంది, నా వల్ల అవుతుంది అని. ఎన్ని ఇయర్స్ నుంచి కాని పని నాకు ఓన్లీ 3 monthsలో అయితే నేను చేసేసానండి. ఎన్ని ఇయర్స్ నుంచి అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను బొద్దుగానే ఉండేదాన్ని, అంటే మరీ ఓవర్ వెయిట్ లేకుండే, 55, 56 అలా ఉండేదాన్ని. అయితే దాని తర్వాత ఈ వెయిట్ తగ్గడం వల్ల నాకైతే చాలా హ్యాపీనెస్. అరే నా వల్ల ఏదైనా అవుతుంది, నేను చేయగలను, నేను చేశాను కూడా, 46కి వచ్చాను అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉండేదాన్ని. కానీ ఆ టైంలో ఇంకొక ట్విస్ట్ అనేది వచ్చేసింది నా లైఫ్లో. అదేం ట్విస్ట్ అంటే కోవిడ్ అని చెప్పేసి, లాక్డౌన్ అని చెప్పేసి ఇంకా ఇంట్లో బంధించేసేది. ఇంకా ఆఫీస్ లేదు, ఏం లేదు, ఎక్కువ యాక్టివిటీస్లో. ఆఫీస్లో అంటే నేను ఆఫీస్కి వెళ్ళేదాన్ని, టైంకి వెళ్ళేదాన్ని, నాకు హాట్ వాటర్ ఉండేది, ఫుడ్ కూడా కంట్రోల్ చేసేదాన్ని, ఇంకా అటు ఇటు తిరిగేదాన్ని, వర్క్ చేసేదాన్ని. అందులో వచ్చేసి నాకు వెయిట్ లాస్ తగ్గడానికి బాగా హెల్ప్ అయింది. దాని తర్వాత వచ్చేసి నేను ఇంకా ఆఫీసు లాక్డౌన్ పడడం వల్ల ఇంకా ఇంట్లో కూర్చున్నా. ఇక అప్పుడు నేను ఆలోచించుకున్నారే ఇప్పుడు ఎలా ఇంట్లోనే ఉన్నా, ఇంకా బయటికి వెళ్ళేది లేదు. తెలుసు కదా, తలుపులు వేసుకొని కూర్చోవాల్సిందే టీవీలో ముందర, బయటికి వెళ్ళేది లేదు, నేను తిరిగేది లేదు, ఏం చేసేది లేదు. ఎట్లా పెరుగుతానా అని చెప్పేసి నాలో నేను అనుకునేదాన్ని. బట్ దాని తర్వాత నేను ఏం చేస్తానంటే, అప్పటికి కూడా నేను ఏం చేసేదాన్ని, ఇంకా అప్పుడు లాక్డౌన్ స్టార్టింగ్లో వచ్చేసి చికెన్ రేటు చాలా తక్కువ. ఎందుకంటే అప్పుడు అందరు ఏమనుకునే వాళ్ళంటే చికెన్ వల్లనే కోవిడ్ వచ్చింది అని చెప్పేసి అందరు చికెన్ తినడు ఇక బంద్ చేస్తారు కదా ఆల్మోస్ట్. ఆ టైంలో ఇక నాకు బాగా ప్లస్ పాయింట్ అయిందనమాట. చికెన్ రేట్ బాగా తగ్గే వరకు ఇంకా నేను వచ్చేసి ఇక డైలీ చికెన్, ఇక లాక్డౌన్ ఎంత అంటే చికెన్ రేటు 1 month తర్వాత పెరిగింది కదా, ఆ 1 month వరకు డైలీ చికెన్ చాలా చీప్గా వచ్చేది. ఎంత అంటే ఒక 40 రూపీస్కి కేజీ, 50 రూపీస్కి కేజీ అలా వచ్చేది. ఇంకేముంది, ఇంకా మంచిగా చికెన్ తెచ్చుకోవడాలు, చికెన్ చేసుకోవడాలు, చపాతీలు. ఇంకా రైస్ అనేది నేను టోటల్గా బంద్ చేశాను. ఓన్లీ ఆఫ్టర్నూన్ 2 చపాతీలు, నైట్ 2 చపాతీలు, మార్నింగ్ టిఫిన్, అంతే. ఇంకా బాదం తీసుకునేదాన్ని, అంతే. ఇంకా ఏం లేదు. ఇంకా చికెన్ మంచి ప్రోటీన్ ఫుడ్, వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది. ఇంకేముంది, ఇంకా డైలీ చికెన్ గ్రేవీ, చికెన్ ఫ్రై, చికెన్వి ఇంకా అలా చికెన్వే చేసేదాన్ని. ఇంకా అన్ని రకరకాల చికెన్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డైలీ ఒకటి చేసేదాన్ని. మంచి 2 చపాతీలు చేసుకునేదాన్ని, చికెన్ ఇంత పెట్టుకునేదాన్ని, ఫుల్గా తినేసేదాన్ని. బట్ ఫుల్గా తిన్నా కూడా చికెన్ ఎక్కువ తినాను, చపాతీలు ఉండే కాబట్టి అంతేం అనిపించదు. చికెన్ వల్ల వెయిట్ అనేది ఎక్కువ ఏం పెరగరండి, ఎందుకంటే అది ప్రోటీన్ ఫుడ్ కాబట్టి. అలా మనం ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకోవాలి. నేను కొంచెం ఆయిల్ తక్కువనే వాడా చికెన్, మరి ఊకే చికెనే తింటున్నా. అందులో ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ అది కూడా మనకు హైక్ అవుతుంది కదా వెయిట్ అని చెప్పేసి ఆయిల్ తక్కువ. ఇలా చికెన్ తినేసేదాన్ని. ఇంకా ఒక 1 month వరకు అయితే అట్లా 2 daysకి ఒకసారి, 1 daysకి ఒకసారి, 1 daily ఒకసారి అట్లా చికెన్ తిన్నా. దాని తర్వాత చికెన్ తినేసి ఇంకా వాకింగ్ అనేది కంటిన్యూ చేస్తా. ఇంకా చిన్న ఎక్సర్సైజులు కూడా కంటిన్యూ చేస్తా. ఇంకా మళ్ళీ మానలేదేమి, కానీ లేట్గా లేచేదాన్ని. ఎట్లా లేదు, ఆఫీస్ లేదు, ఏం లేదని చెప్పేసి మంచిగా లేట్ 11 o'clock అట్లా లేచేదాన్ని. ఇంకా అప్పుడు టిఫిన్ చేసేదాన్ని, దాని తర్వాత చపాతీలు, దాని తర్వాత నైట్ చపాతీలు అట్లా తిని ఈవినింగ్ టైంలో కొంచెం వాకింగ్ అలాంటిది చేసి ఇంకా లెమన్ వాటర్ అయితే కంపల్సరీ తాగేదాన్ని. సరే ఒక్క రోజు కూడా స్కిప్ చేసేదే లేదు. లెమన్ ప్లస్ జీలకర్ర అది కంపల్సరీ నేను తాగేదాన్ని. ఒక్కరోజు అంటే ఒక్కరోజు స్కిప్ చేసిందే లేదు. అలా చేసుకుంటా ఇంకా దాని తర్వాత ఇంకా 2 months కంప్లీట్ అయింది. ఇక అక్కడ అయింది కదా 2 months 15 days ఏమో లాక్డౌన్ తీసేశారు కదా. తీసేసిన తర్వాత ఇంకా ఆఫీస్కి రమ్మని చెప్పారు. ఇక ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అందరు చూసి ఒక్కటే షాక్. ఇక నన్ను, అరే ఏంటి అసలు ఇంతలాగా అందరు లాక్డౌన్కి వెళ్ళేసి అందరు లావు ఏమో పెరిగిపోతే నువ్వేంటి ఇట్లా స్లిమ్ అయ్యి వచ్చినావు అని చెప్పేసి అంటే నేను షాక్. అంత స్లిమ్ అయినా నేను అని చెప్పేసి నాకు నేనే హ్యాపీగా అనుకునేదాన్ని. నేను డిఫరెన్స్ ఎక్కువ తెలిసేవా కాదు, పక్కోళ్ళు ఎక్కువ నాకు చెప్పేవాళ్ళు నువ్వు ఇట్లా డిఫరెన్స్. దానివల్ల నాకు ఇంకా సాటిస్ఫై అయ్యేది. ఇంకా అరే లావు తగ్గినావు, మంచి గ్లామర్గా అయినావు,
బ్లాక్ ఉండే మంచిగా వైట్గా అయినావు, మంచిగా వెయిట్ లాస్ అయినావు, మంచిగా స్లిమ్ అయినావు అని చెప్పేసి ఇంకా అందరు అనేదాన్ని. అందరు అంటుంటే ఇక నాకు బాగా హ్యాపీగా అనిపించేది. ఇక దాని తర్వాత వెళ్ళి ఇంకా వెయిట్ చెక్ చేసుకున్నా, ఎంతున్నా అని చెప్పేసి చెక్ చేసుకుంటే 44 kgs. ఇంకా నేను 46 నుంచి ఇంకా 2 kgs ఎక్స్ట్రా తగ్గి ఇంకా 44కి వెళ్ళినా. ఇంకా అప్పటికి మళ్ళీ నేను లాక్డౌన్లో మంచిగా తిన్నా కూడా, చికెన్ అవన్నీ బాగా తిన్నా కూడా నేను వెయిట్ అనేది గెయిన్ కాలేదు. ఇంకా 2 kgs ఎక్స్ట్రా తగ్గాను కూడా. ఇలా ఎక్సర్సైజులు చేసుకుంటా ఇంకా నా ఫైనల్ ఫిగర్ వచ్చేసింది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత అంటే చాలా. ఇంకా మా సిస్టర్ అనేది స్లిమ్గా ఉంటుంది. తను ఎంత తిన్నా ఎందుకో స్లిమ్గానే ఉంటుంది. నేనైతే కొంచెం ఎక్కువ తిన్నా లావ్ అయిపోతా. ఇంకా తన డ్రెస్సెస్ నాకు చిన్నప్పటి నుంచి వచ్చేటివి కావండి. చిన్నప్పటి నుంచి అంటే ఒక ఏజ్ తర్వాత నాకు వచ్చేటివి కావు. ఆమె డ్రెస్సెస్ అనేది నాకు అస్సలు పట్టేవి కాదు. వాళ్ళు నా డ్రెస్సెస్ వేసుకుని ఇంకా రాదు, వాళ్ళే నేను వేసుకునేదాన్ని కాదు. కానీ ఆ తర్వాత నేను ఇంకా వాళ్ళ డ్రెస్సులన్నీ నేను వేసుకుంటున్నా. ఇంకా వాళ్ళ డ్రెస్సులన్నీ నాకు ఫిట్ అవుతున్నాయి, నాకు వచ్చేస్తున్నాయి. నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో లోపల అసలు. ఎంత మంచి మంచి డ్రెస్సెస్ కూడా నేను వేసుకోగలుగుతున్నా. ఇంకా అంత మంచిగా కూడా అయినా, మంచిగా గ్లామర్గా కూడా. కొంచెం అప్పుడు నాకు బ్లాక్ ఇంకా ఓవర్ వెయిట్ వల్ల స్కిన్ బ్లాక్ అయిపోవడం, ఇక్కడ మొత్తం ఇంకా ఇదంతా కూడా బ్లాక్, ఇది మొత్తం బ్లాక్, ఇదంతా ముడతలు పడిపోయి ఇట్లా మొత్తం ఇది ఆల్మోస్ట్ జాయింట్ అయిపోయింది. నాకు కొంచెం తక్కువ జాయింట్ అయిపోయింది ఆల్రెడీ ఫుల్గా. ఇంకా మొత్తం స్కిన్ మొత్తం బ్లాక్ ఇదంతా కూడా అయ్యేదన్నమాట. ఇక దాని తర్వాత వచ్చేసి మొత్తం వైట్గా కొంచెం గ్లామర్ వచ్చింది, కొంచెం వైట్గా అయినా. ప్లస్ ఈ నెక్ దగ్గర ఉన్న బ్లాక్నెస్ మొత్తం వెళ్ళిపోయింది. ఇంకా ఫుల్ హ్యాపీ, బాగా తగ్గిపోయినా అని చెప్పేసి ఫుల్ హ్యాపీగా. అందరు చూసిన వాళ్ళందరూ షాక్ అయిపోవడం, రిలేటివ్స్ అందరూ అరే ఏంటి ఇలా తగ్గిపోయావు. నేను నాకు ఒకటి అర్థం కాదండి. మన రిలేటివ్స్ అందరు ఎట్లుంటారు చెప్పన్నా, లావు ఉన్నప్పుడేమో లావు ఉన్నావు అని చెప్పేసి అంటూ ఉంటారు. చబ్బీగా ఉన్నావు, లావుగున్నావు, అది ఇది అని చెప్పేసి. అలా మనసులో కూడా ఉంటుంది లావున్నా అది ఉన్నా అని చెప్పేసి. మన ఫేస్ మీద ఏమన్నారు అనుకో. దాని తర్వాత స్లిమ్ అయినాక తర్వాత వెళ్ళి చూస్తే వాళ్ళు స్లిమ్ అయినా అని చెప్పేసి షాక్ కాకుండా నువ్వు అప్పుడే బాగున్నావు, ఇప్పుడేం మంచిలో, అప్పుడేం వద్దుగుండే కొంచెం, ఇప్పుడేమో బక్కగా అయిపోయినావు, మొత్తం చెంపలు మొత్తం ఇట్లా వచ్చేసినాయి, అట్లా వచ్చినాయి అని చెప్పేసి మళ్ళీ అంటారు. ఎంత కోపం వస్తుంది అట్లా అంటే. నాకైతే ఫుల్ కోపం వచ్చేది. అప్పుడే బాగున్నావు అంటే అప్పుడు అట్లుంటేనేమో అట్లున్నా అని చెప్పేసి అట్లా అంటారు. ఇప్పుడు ఇట్లా స్లిమ్ అయ్యేసరికి అప్పుడే మంచిగా ఉన్నావు, ఇప్పుడు ఇలా ఉన్నావు, ఇప్పుడు బక్కగా ఉన్నావు, ఇది తెలిపినా అని చెప్పేసి అట్లా అంటారు. ఎంత కోపం వస్తుంది. దాంతోపాటు అందరు బక్కగా ఉన్నావు అని చెప్పేసి కూడా అనేవాళ్ళు. అట్లా అందరూ ఇంకా షాక్ అయిపోయి ఇంత స్లిమ్ అయిపోయినా అంటే ఎంత హ్యాపీనెస్ తెలుసు అసలు. ఫుల్ హ్యాపీనెస్. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి వెయిట్ ఎక్కువనే వండుకుంటూనే వచ్చిన. స్టేజ్ మ్యారేజ్ అయ్యేంత వరకు కూడా వెయిట్ ఎక్కువనే ఉన్నా. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ 55, 56 ఉన్నా. అప్పుడు కూడా అది వెయిట్ ఎక్కువనే. దాని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత 63కి వచ్చిన. అది కూడా వెయిట్ అలా వెయిట్ ఎక్కువకి వచ్చేసాను కదా. దాని తర్వాత అంత వెయిట్ ఉండి ఇప్పుడు ఒక్కటేసారి మంచిగా స్లిమ్గా అయ్యేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది లోపల అయితే. ఇంకా దాని తర్వాత ఇక వెయిట్ లాస్ అయినా అన్నీ పీరియడ్స్ కూడా కంటిన్యూ అయినాయి. పీరియడ్స్ అయిన తర్వాత ఇంకా ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత మేడం దగ్గరికి వెళ్తే ఇంకా పీరియడ్స్ కూడా రెగ్యులర్ అవుతున్నాయి అని చెప్పేసి మంచిది అన్నది. దాని తర్వాత సడన్గా పీరియడ్స్ అనేది ఆగిపోయింది. ఎందుకో అర్థం కాలేదు. 1 month పీరియడ్స్ సరిగా రాలేదు. నెక్స్ట్ మంత్ వెళ్ళి చెక్ చేసుకుంటే ఇక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని వచ్చింది. అయిపోయింది. ఇంత కష్టపడి 3 months ఏం తినకుండా లావు తగ్గి వచ్చాను. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు తినాల్సింది ఇక ప్రోటీన్ ఫుడ్ అన్నీ ఇంకా ఫుడ్ కూడా బాగా తినాల్సింది. ఎందుకంటే ఫుల్ ఆకలి అవుతుంది కదా. ఇక దాని తర్వాత అప్పటికి నేను కొంచెం కంట్రోల్ చేసుకుంటే ఇక ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది కదా అని చెప్పేసి ఇక మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంకా మళ్ళీ తినడం స్టార్ట్ అయిపోయింది. మంచిగా తినడం. హంగ్రీ, ఎందుకంటే ఆకలి వేస్తుంది. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా ఆకలి అనేది ఆటోమేటిక్గా అవుతూనే ఉంటుంది. ఏదో ఒకటి తినాలనిపిస్తూనే ఉంటుంది. ఇక తింటూనే ఉంటాం. ఇక అట్లా తినుకుంటా మళ్ళీ సేమ్ నా డెలివరీ టైం వరకు నా వెయిట్ వచ్చేసి 65 అయింది.
ఇంకా 65 kgs నేను ఎంతైతే తగ్గుకుంటూ వచ్చినానో దానికి డబల్ 2 kgs ఎక్స్ట్రా అయిపోయి 63 kgs నుంచి మళ్ళా 65 44 నుంచి అక్కడికి వచ్చేసాను ఆ వెయిట్. ఇక అక్కడికి వచ్చేసరికి ఇప్పుడు నాకు కొంచెం డిసప్పాయింట్, కానీ పర్లేదులే ప్రెగ్నెన్సీ టైంలో ఇదంతా అయితేనే ఉంటుంది కదా అని చెప్పేసి నా మైండ్కి కొంచెం చెప్పుకున్నా. సరే అప్పుడు అంత సాధించినవు, అప్పుడు అంత తగ్గగలిగినవు, ఏముంది అంటే ఇప్పుడు డెలివరీ తర్వాత మళ్ళీ నువ్వు సేమ్ చేసి తగ్గగలవులే అని చెప్పేసి నా మైండ్కి కొంచెము చెప్పుకున్నా. దాని తర్వాత ఇక డెలివరీ అయితే అయిపోయింది. ఇక డెలివరీ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ ఇక ఆ వెయిట్లు ఎలా వస్తున్నాయి, ఇంకా ఎలా తగ్గాను, ఇంకా మళ్ళీ తర్వాత మళ్ళీ నేను ఆ వెయిట్ నుంచి ఇప్పుడు నేను ప్రజెంట్ వెయిట్ వచ్చేసి మళ్ళీ నేను 44 అండి. ఇంకా 44కి ఇంకా తగ్గుతలేను, పెరుగుతలేను. అండ్ ఆ వెయిట్ లాస్ అనేది నేను ఎలా తగ్గాను అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో మీతోనైతే షేర్ చేసుకుంటాను. అదైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అదే ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఈ వీడియోనైతే ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో, ఎవరైతే వెయిట్ తగ్గాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోను షేర్ చేయండి. చాలా యూస్ఫుల్, హెల్ప్ఫుల్ కూడా అవుతుంది. వాళ్ళు ఎలా తగ్గగలరని చెప్పేసి, నేనే తగ్గగలిగినప్పుడు వాళ్ళు కూడా తగ్గగలరు. అండ్ మీరు చూసేవారు కూడా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు కూడా తొందరగా తగ్గగలరండి. చాలా యూస్ఫుల్ వీడియో, అందరికి షేర్ చేయండి. అండ్ నేను ఎలా ప్రెగ్నెన్సీ తర్వాత వెయిట్ లాస్ అయితే ఎలా అయ్యానో అది కూడా 1 monthలో, అది నేను నెక్స్ట్ వీడియోలో మీకైతే షేర్ చేసుకుంటాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.